హాయ్ అండి. ఇది మామిడికాయల సీజన్ కదా. ఈ మధ్య డాక్టర్స్ ఎక్కువ మనకి ఇదే చెప్తున్నారు కదా, ఈ ఇమ్యూనిటీకి సంబంధించి డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తున్నారు. ఏందో కొంచెం కొత్తగా వెరైటీ కావాలనుకున్నా, ఈ డ్రై ఫ్రూట్స్ తోటి నేను కూడా ఆవకాయ పెట్టాను. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అందులో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని అలా తినమంటే తినట్లేదు. వాళ్ళు ఏదో వాళ్ళకి ఎర్రగా అమ్మ వాళ్ళు తిన్నట్టుగా కావాలంటారు కదా, వాళ్ళ గురించే ఇలా ట్రై చేశాను. బాదాం, పిస్తా, ఆక్రోట్స్ ఈ మూడే తీసుకున్నా. మిగిలిన వేస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఇవైతే ఇష్టంగానే తినేస్తాం కదా, అందుకని అలా తీసుకున్నాను. ఇంకో 2 మామిడికాయలు. కొంచెం ఆయిల్ అలా పోపు చేసి పెట్టుకోవాలి. అయితే నేను ముందుగానే వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నా. మామిడికాయలు కోసేసి పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మెంతిపిండి, ఆవాలు, ఇంకో వెల్లుల్లి, కొంచెం పసుపు, వీటన్నిటిని కలిపేసి ఆల్రెడీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఆవాలు, మెంతులు, కారం ఇవన్నీ ఉన్నాయి. ఇది డ్రై ఫ్రూట్స్ సంబంధించి పౌడర్. ఇది మరీ బాగా గ్రైండ్ చేయకుండా కొంచెం ఒక మోస్తరుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఏదో శాస్త్రానికి అంటారు కదా, అలాగే పసుపు వేసేసి, ఏం లేదు, సింపుల్. మనం అన్నీ పచ్చళ్ళు ఎలా పెడతాం అలాగే. కాదంటే వీటికి ఇవన్నీ కలిపి నేను ఒక 100 గ్రాముల దాకా తీసుకున్నాను, ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం. కారం దీంతో ఒక ఎంతో ఒక 50 గ్రామ్స్ ఉండదు, కానీ 50 గ్రామ్స్ అనుకోండి. 50 గ్రామ్స్ కొంచెం తక్కువ తీసుకున్నాం కారం. ఇది గ్లాస్ చిన్నది. ఉప్పు కొంచెం దాని మీద ఒక 3/4 వేసుకోవాలి. కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కలుపుకుని డ్రై ఫ్రూట్స్ కలుపుకునే దానికి ఉప్పు మాత్రం 3/4 వేయాలి. ఇంత, ఎందుకంటే ఆల్రెడీ అవి అందులో కొంచెం తీపి కాంటెంట్ ఉంటుంది, అందులో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా. ఈ ఉప్పు ఎక్కువ పడితే ఆ టేస్ట్ పోతుంది మనకి. కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించి తీసుకోవాలి అంత వెళ్తులో. సో మీరు ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఆయిల్ చల్లారిపోవాలి, బాగా కలిపేసుకొని
ముక్కలు కలిపేసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకున్న సీసాలకి ఆరిపోయిన తర్వాత ఎత్తేసుకొని దాన్ని మనం ఇష్టమైతే బయట వాడేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. అది ఇప్పుడు నూనె ఎక్కువ ఎందుకు పోయలేదంటే కొంచెం వాటికి 3 days అయితే వాటిలో కొంచెం చెమ్మ వస్తుంది, వాటర్ వస్తుంది. అప్పుడు మనకి ఎంత వేయాలన్నది కూడా ఐడియా వస్తుంది, నూనె ఎంత వేయాలో అది చూసుకొని మనం పోసుకోవచ్చు. సో ఇదండి, ట్రై చేయండి మీరు కూడా. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు ఆవుగా వేసి అన్నం తిన్నట్టు ఉంటుంది. మనం వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నామన్న ఇదిగా ఉంటాం. వాళ్ళకి ఏదో కారం వేసి పెట్టామనుకున్నా అందులో వాళ్ళకి సరిపడా ప్రోటీన్స్ అన్నీ ఇస్తున్నామని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది